నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కరీంనగర్ లో కూడా అలాంటి వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పేరుతో గతంలో అనేక నిర్మాణాలను తొలగించిన అధికారులు రేకుర్తి అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న కేవీఎస్ కాంప్లెక్స్ విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని, ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించిన ఆయన, కేవీఎస్ కాంప్లెక్స్ వెనుక ఎవరైనా ప్రభావశీలులు అండ ఉందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి కేవీఎస్ కాంప్లెక్స్ నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపించి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గుర్రాల రవీందర్ డిమాండ్ చేశారు. జిల్లా లోపల రేకుర్తి గ్రామ శివారికి సంబంధించిన అంబేద్కర్ చౌరస్తా దగ్గర దినదినము ఇలా ప్రాణాంతకంగా ప్రజల ప్రాణాలతో ఇబ్బందిగా పడే ఈ అంబేద్కర్ చౌరస్తా పూర్తి స్థాయిలో ఇవాళ కంజెస్ట్గా వ్యవహరించడం జరుగుతూ ఉంది. దీని గురించి గతంలో చాలాసార్లు కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అదే తరుణం లోపల ఇవాళ కమిషనర్ గారికి స్వయాన చెప్పడం కూడా జరిగింది. ఈ అంబేద్కర్ చౌరస్తా ద్వారా ఇక్కడ దాదాపు ఈ టర్నింగ్ మీద ఉన్న బిల్డింగ్తో కేవీఎస్ కాంప్లెక్స్ బిల్డింగ్తో ఇవాళ పూర్తిగా ఇక్కడ రాకపోకలకు ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్ అవుతున్నాయి. దాన్ని వెంటనే తొలగించాలని చెప్పి ఇవాళ మేము కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ స్మార్ట్ సిటీలో భాగంగా అన్ని రోడ్లు వెడల్పోయినా కానీ గతంలో ఉన్న నాయకులు స్మార్ట్ సిటీ అని చెప్పి ఇక్కడ రోడ్డు వెడల్పు అని చెప్పి ఇవన్నీ చెప్పి ఇవాళ శిలాఫలకాలు పెట్టుకున్నారు. మరి ఆ శిలాఫలకాలకు దిక్కు లేకుండా మరి ఈ బిల్డింగ్ ఎవరో తెలియదు. మరి ఆ బిల్డింగ్ ఎవరిది, ఎందుకు ఆపుతున్నారు, దాని వెనుక ఎవరున్నారు? ఇవాళ ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకులే ప్రజల ప్రాణాలకు ఇవాళ ముప్పు వాటిల్లే ప్రయత్నం లోపల దీన్ని నిషేధించకపోవడం అనే బాధాకరం. మరి కమిషనర్ గారు ఏదైతే పన్నుల మీద ఉన్న ఆసక్తి మరి ప్రజల ప్రాణాల మీద లేదని చెప్పి మేము ఇలా కమిషనర్ గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. మరి వెంటనే ఏదైతే ఎవరున్నారో దీని వెనకాల పక్కకు పెట్టి ప్రజల శ్రేయస్ కొరకే ప్రభుత్వం పనిచేస్తుంది కనుక మరి ప్రభుత్వానికి మీలాంటి అధికారులు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేయాలి కనుక వెంటనే దీనిలో చర్యలు తీసుకొని ఈ బిల్డింగ్ను రోడ్డు కట్టంగా ఉన్న బిల్డింగ్ను కేవీఎస్ కాంప్లెక్స్ కానీ పేరు గల బిల్డింగ్ను డిస్మెంటల్ చేయాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఇదే బిల్డింగ్ దగ్గర ఇదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరాహార దీక్ష చేస్తాము. మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మళ్ళొకసారి కమిషనర్ గారు డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ కంజెస్టెడ్ ప్లేస్ ఉన్నదో అసలు ఈ బిల్డింగ్కు కాయిదాలు ఉన్నాయో లేవో తెలియదు. మరి పర్మిషన్ కాయిదాలు ఉన్నాయని చెప్తా అంటున్నారు. మరి పర్మిషన్ ఉందా లేదా? ఇది పూర్తిగా అద్దెలకు సంబంధించిన జాగా గతంలో. మరి ఆ గతంలో ఉన్న పర్మిషన్ కాయిదాలు ఇవ్వట్లేదు. ఇవాళ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దీని మీద నోటీసులు ఇష్యూ చేసిన అంటూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు నోటీసులు ఇష్యూ చేసి కూడా దాని చర్యలు లేవు. మరి ఎవరికి ఇష్యూ చేసిరు? ఆ నోటీసులు అనేది తూతూ మంత్రంగానే గాలికి వదిలేసిరా అనేది మేము ఇలా కమిషనర్ గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కనుక వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలా, లేకుండా ఖచ్చితంగా దీని మీద ఆందోళన కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కమిషనర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ప్రజా సంఘాలలో భాగంగానే ఇవాళ ప్రజల శ్రేయస్సు కోసం అని చెప్పి ఏదైతే ఈ బిల్డింగ్ ఉన్నదో ఈ బిల్డింగ్ ప్రజల రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పి స్మార్ట్ సిటీలో భాగంగానే దీన్ని వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే పక్క బిల్డింగ్ దాదాపు 10 ఫీట్ల వెనుకకు పోయింది. మరి దానికో రూల్ ఉంటుందా, దీనికో రూల్ ఉంటుందా అని చెప్పి అలా కమిషనర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి దాదాపు 15 ఫీట్ల ఆ బిల్డింగ్ వెడల్పు అవుతుంది. మరి ఇదేమో మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. దీని వెనుక ఎవరుండి దీన్ని కాపాడుతున్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే
కొంతమంది పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యలు ప్రభుత్వం వైపు తీసుకుపోయే ప్రయత్నంలో ఉండాలి తప్ప మరి ఇది 30 సంవత్సరాల చరిత్ర గల అని కొంతమంది పాత్రికేయులు దీన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప ఈ భూ కబ్జాలని వెనుకేసుకొని రావద్దని చెప్పి మా సంఘం నుండి మీకు ప్రత్యేకంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇట్లాంటి అవాకులు చెవాకులు మళ్ళీ తిరిగి వెనుక తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇవన్నీ పక్కకు పెట్టి కమిషనర్ గారు మీరు ఎవరికి తలకోకుండా ఖచ్చితంగా స్మార్ట్ సిటీలో భాగంగానే ఈ రోడ్డు వెడల్పు చేయాలి, ఈ కాయిదాలు పర్మిషన్ లేని కేవీఎస్ కాంప్లెక్స్ను వెంటనే కూల్చివేయాలి, హైడ్రా చట్టాన్ని ఉపయోగించాలని చెప్పి కమిషనర్ గారు తెలియజేస్తా ఉన్నాం.